రజనీ గారికి ఇచ్చారు కదా. అవును తెలుసు. మా పేటకు ఆడబిడ్డామా, కోబెలపేట ఆడబిడ్డామా రజనమ్మ, విజయనగర రజని వచ్చారు. చాలా మంది చాలా హెల్ప్లు చేశాడు. ఎవరైనా అనుకున్నా మా జగనన్నే వచ్చేది. ఇది ఫైనల్ అంతే. థ్యాంక్ యూ. గల్లా మాధవి అని స్ట్రాంగ్ క్యాండిడేట్ ఉంది టీడీపీలో. ఆవిడని అసలు ఆమె మొఖం మాకు తెలియదు. వాస్తవంగా గల్లా మాధవి మొఖం మాకు తెలియదు. మాకు ఏ ఊరన్నా పోటీ చేసుకొని వచ్చి అదిగో మక్క మా జగనన్నకి అక్క. అది వాళ్ళెవరో వీళ్ళెవరో అని కాదు, వచ్చేదే మా జగనన్న అంతే. ఖచ్చితంగా 75. పోయినసారి 150, ఇప్పుడు 75 మెజార్టీతో జగనన్న రజనమ్మ గెలవాలి. ఆమె అక్కడ నుంచి రజనీ గారు. అది థ్యాంక్ యూ. ఎమ్మెల్యే గారుగా విడుదల రజనీ గారు నిలబడ్డారు. తెలుసు. వచ్చింది. ఎలా అనిపిస్తున్నారు మరి? ఆమె పర్వాలా, ఆమె వచ్చినా మాకు ఈ వాటి ఆమె వస్తుంది. అంటే మీతో మాట్లాడుతున్నారా? ఏనా చెప్పుకోవచ్చు. ఫ్రీగానే ఉంది. అవతల మరి గల్లా మాధవి అని ఆవిడ స్ట్రాంగ్ క్యాండిడేట్ అంటే ఎవరు ఆమె వేరు అస్సలు. అంటే ఆమె డాక్టర్ స్ట్రాంగ్ ఉన్నారు. ఎన్న ఉండని ఆమెకి రజనీ వస్తే బాగుంటుందా? రజనీ వస్తేనే బాగుంటుంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎమ్మెల్యే టికెట్ విడుదల రజనీ గారికి ఇచ్చారు, తెలుసమ్మా? తెలుసు. మాకేం తెలియదు అమ్మాయి. వచ్చారా ఇక్కడికి? వచ్చారు. ఎలా మాట్లాడుతున్నారు మీతో? బాగానే మాట్లాడుతున్నారు. మాతో అందరితో బాగా మాట్లాడింది. అంటే ఆవిడ ఇదే ఫస్ట్ టైం కదా ఇక్కడ నిలబడ్డాం. అవును. వస్తున్నారు అన్ని అడుగుతున్నారు మమ్మల్ని. బాగానే ఇప్పటికి మా పేటకి 4-5 సార్లు వచ్చారు. మేమందరం బాగానే మాట్లాడాము. చాలా మంచి అమ్మాయి రావాలి. వాటి జోకులే కానీ ఆమె రావాలి. ఇక్కడ ఆపోజిట్ లో గల్లా మాధవి గారు ఉన్నారు కదా, ఆవిడ డాక్టరు, మళ్ళీ స్ట్రాంగ్, టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు అంటున్నారు. ఎదుర్కోగలరు అంటారా మరి? రజనీ ఎదుర్కొంటది. రజనీ గారు ఆ గల్లా ఆయనే పోయిండు. ఆమె ఎందుకు రావట? గల్లా జయదేవే పోయిండు. వద్దులే నా కొడుకు సినిమాలు తీయాలా, మా అబ్బాయి సినిమాలు ఎవరు చేయాలి, ఆయనే మానుకున్నాడు. ఆమెకి ఎందుకు అవసరమా? ఏదో జాబ్ చేసుకోక స్ట్రాంగే మా వంటలు నేర్పుకుంటుంది. మా లాంటి వాళ్ళు రానియదమ్మా. అది ఎందుకో మా లాంటి వాళ్ళకి 1 రూపాయి మనం చూద్దాము ఇస్తుందేమో. ఇప్పుడు ఈయన మాకు 18,000 ఇస్తున్నాడు. మా పిల్లలకి అమ్మ ఒళ్ళు అని మా మనరాలకి అవి వస్తున్నాయి. ఎవరు ఇస్తారు అవన్నీ? చెప్పులే. ఆయన సొమ్ము తింటే ఆయన రొమ్ము వద్దకూడదు. ఎవరైనా అన్నం తినేవాడు ఆయనకే వేయాలి. రజనీ గారు వస్తారు. ఫుల్ నమ్మకం ఆమె రావాలి. మాకు అందుబాటులో ఉంటది. మా మాటలు మా కోరికలు తీర్చుద్దామా? గెలిపిస్తాం రా. రజనీ గారిని గెలిపిస్తాం, జగన్ బాబుని గెలిపిస్తాం. మాకు వాళ్ళే కావాలి. ఎమ్మెల్యే గారుగా విడుదల రజనీ గారు నిలబడ్డారు, తెలుసా? అంతా వచ్చినాయి. అంతా బాగుంది. అంతా వచ్చినాయి. తప్పకుండా అంతా బాగుంది. గల్లా మాధవి గారు ఉన్నారు, స్ట్రాంగ్ క్యాండిడేట్ టీడీపీ నుంచి. అంటే రజనీ గారిని గెలవకుండా ఆవిడ గెలిపిస్తాను అని చెప్పి. అవును, ఆవిడ స్ట్రాంగ్ కదా రజనీ గారి కంటే. దాని గురించి ఇంకా చెప్పేది బాగానే ఉంది. అంత బాగుంది. అంత బాగుందమ్మా. అంత బాగుంది. వెళ్ళను గుడ్డే. అంత బాగుంది. అంతేనమ్మా. కొంచెం చెప్పేది వీళ్ళు వాలంటీర్లు కొంచెం ఖచ్చితంగా చెప్పి జాగ్రత్తగా మా బొట్టి వాళ్ళకి అందేలాగా చేస్తే ఖచ్చితంగా. ఇప్పటికే చాలా బాగా పథకాలు చాలా బాగా అమలు చేశారు. చాలా బాగున్నాయి. కొన్ని మా దాకా వస్తున్నాయి కూడా, చాలా వరకు వస్తున్నాయి. 1-2 తప్పించి ఇవి తినేస్తామే కొంచెం రాలేదు. 2 ఏళ్ల నుంచి వస్తుంది అంటున్నారు, ఇదిగో అంటున్నారు. డేట్ అయిపోయింది. అంతా మేము అప్లై చేసుకుంటున్నాం. కాగితాలన్నీ వస్తున్నాయి, మా దాకా రావటం లేదు. మరి మా మధ్యతరగతి వాళ్ళకి అవి ఉంటేనే కదా 10 రూపాయలు. ఇందులో సార్లు లేరు కదా. కొంచెం మాకు చేయూతను అందించి ఆ సహాయం చేస్తే మేము ఖచ్చితంగా ఆయనకి చేతులెత్తి దండం పెట్టి నమస్కారం చేస్తున్నాం. అది ఆయన బాగుండాలి, చల్లగా ఉండాలి. మాకు అంతా మా బట్టి వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలి. థ్యాంక్స్ ఫర్